అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4000 పైచిలకు ప్రభుత్వ హాస్టళ్లు ఉన్నాయి. అందులో దాదాపుగా 1000కు పైగా ఈరోజు మూసివేయడం జరిగింది. అంతేకాకుండా మన సత్యసాయి జిల్లాకు సంబంధించి హాస్టళ్ళు 96 హాస్టల్ ఉండడం జరిగింది. అందులో పదుల సంఖ్యలో శిథిల వ్యవస్థకు వచ్చి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ హాస్టల్లో నెలకొనింది. వాటిపైన ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో చదివిన విద్యార్థులకు ఇబ్బందులు గురి కాకుండా నూతన భవనాలు నిర్మించి విద్యార్థుల పక్షాన మీరు నిలవాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా శానిటరీ ప్యాడ్స్ అనేటివి కూడా బాలికల వసతి గృహాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మూసివేసినటువంటి ఈ జిల్లాలో మూసివేసినటువంటి ఏ హాస్టల్ అయితే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి పునఃప్రారంభించాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు డిసెంబర్ నెలలో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానిని కూడా రద్దు చేశారు. మళ్ళీ దాన్ని తిరిగి పునఃప్రారంభిస్తే విద్యార్థులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే పల్లె మరియు పట్టణ ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి వారికి కూడా మంచి తోడ్పాటుగా ఉంటుందనేసి ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యల గురించి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హాస్టల్ విద్యార్థులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా చూడాలని అఖిల భారత విద్యార్థి సమైక్య కోరుకోవడం జరుగుతుంది. నేడు కాలేజ్ హాస్టళ్ళు ఎక్కడ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కాలేజ్ హాస్టల్కి పక్కా భవనాలు లేవు. వాటిని ప్రభుత్వం దృష్టి నుంచి వెంటనే పక్కా భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులకి తోడ్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు సరిపడా మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నేడు ధరలు తగ్గట్టుగా మెస్ ఛార్జీలు అనేది విడుదల చేయడం జరగట్లేదు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు నేడు లోకల్ మార్కెట్లో ఏ ధరలు అయితే ఉంటాయో ఆ ధరలు తగ్గట్టు కూడా హాస్టల్ వార్డెన్కి మెస్ ఛార్జీ చెల్లిస్తే విద్యార్థులకు సరిపడా ఫుడ్ పెట్టడానికి కూడా తోడ్పాటు అవుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏర్పాటు చేసే విధంగా చూడాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.